మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఈ అంశం ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నాని టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న అధిష్టానం స్వాగతం పలకలేదు. దీంతో నాని టీడీపీలో చేరే ముహూర్తం వాయిదా పడింది. ఏలూరు నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రకంపనలు చెలరేగడంతో టీడీపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై గందరగోళం నెలకొంది. నాని రాకను ఏలూరు నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ వ్యతిరేకించడంతో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. మంత్రివర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆళ్ల నానితో పాటు మిగతా ఎమ్మెల్యేలు కలవాల్సి ఉంది. కొంత చర్చలు జరిగిన తర్వాత నానిని నేరుగా పార్టీలో చేర్చుకుంటారా, లేదంటే కొంత గడువు ఇచ్చి భారీ బలగం మధ్య ఆయన ప్రవేశం ఉంటుందా అనే దానిపై తర్జన భర్జన జరిగింది. అయితే ఆళ్ల నాని వ్యవహారంలో ముందు నుంచే ఒకంత గందరగోళం ఏర్పడింది. నాని గారికి వేరే గత్యంతరం లేక ఈ రోజు పార్టీలో చేరుతున్నారండి. ఎందుకంటే అతను వద్దనుకోని చెప్పేసి చాలా మంది ఎలక్షన్ ముందే వచ్చారు. ఈ రోజు పార్టీలోకి చేరుతున్నాడు. అసలు ఏ మొహం పెట్టుకుని వచ్చి జాయిన్ అవుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ముందు ఏలూరు ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పిన తర్వాత ఆయన ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే అతని వల్ల చాలామంది మా కార్యకర్తలు చాలామంది ఇబ్బంది పడ్డారు. 57 డివిజన్లోనే కోరాడ బాలకృష్ణ ఇల్లు కొట్టాడు, 30 డివిజన్లోనే జూట్ మిల్సీని ఇల్లు కొట్టాడు, అలాగే పాండింగ్లో కూడా జరిగినాయి, అలాగే 16 డివిజన్లో జరిగింది. ఇలాంటి వాటికి ముందు దీని పరిష్కారం ఏంటి? ఇలా కొట్టేసావు, ఈరోజు పార్టీలోకి వస్తున్నావు, నేను మోయడానికి ఎవరు సిద్ధంగా లేరు. అయితే ఆళ్ల నాని టీడీపీలోకి రానున్నారనే పార్టీ సంకేతాలు పంపగా ఆ వెంటనే ఏలూరులో టీడీపీ క్యాడర్ సీరియస్ గా స్పందించింది. గడిచిన 5 ఏళ్లలో పార్టీ నేతల ఆస్తులు ధ్వంసం, అక్రమ కేసులు నమోదు, వ్యక్తిగత దాడులను ప్రోత్సహించిన నానిని పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరమేముందని సీనియర్లంతా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్లో అత్యధికులు నాని రాకను వ్యతిరేకిస్తున్నందున తాము దానిని అంగీకరించాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని అధినాయకత్వం దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. ఇక ఈలోపే గడిచిన 5 ఏళ్ల పాటు టీడీపీకి వ్యతిరేకంగా సాగిన దురాగతాలను సోషల్ మీడియాలో హోరెత్తించారు. తమను కాదని పార్టీలోకి వస్తే మీకు అవమానాలే అంటూ నానిని ఉద్దేశించి అనేక మంది కామెంట్లు పెట్టారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆళ్ల నాని గారు ఏలూరు నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరినిగా టార్గెట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడంలో క్రియాశీలకంగా ఆయన వ్యవహరించారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన పార్టీలోకి రావడాన్ని ఎవరు స్వాగతించట్లా. సీనియర్ కార్యకర్తలుగా మేమందరం చెప్పేది, విజ్ఞప్తి చేసేది ఒకటే, అధిష్టానానికి పునరాలోచించుకోమని చెప్పేసి అని చెప్తున్నామండి. ఇప్పటిదాకా రెక్కలు మొక్కలు చేసుకొని పార్టీని మోసినటువంటి కార్యకర్తలకి కనీసం ఇంటిమేషన్ లేకుండా, ఏ విధమైనటువంటి ఇది లేకుండా పార్టీలో చేర్చుకోవడం అనేది నిజంగా అనాగరికం. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఉప ముఖ్యమంత్రి చేసి కనీసం ఏ రహదారులు కానీ సైడ్ కాలువలు కానీ కనీసం ఒక కార్యకర్తలని, తెలుగుదేశం కార్యకర్తలని మీద పగ తీర్చుకోవడానికి ఆయన సమయం కేటాయించాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కూడా ఏలూరు నియోజకవర్గంలో జరగలేదన్నది 100% నిజం. అది జగన్ పాలనలో మిగతా నియోజకవర్గాల మాదిరిగానే ఏలూరులో అనేక సంఘటనలు తెలుగుదేశంకు వ్యతిరేకంగా చోటు చేసుకున్నాయి. టీడీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న నేతలను టార్గెట్ గా చేసుకుని వారి వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారనే సాకుతో కూల్చివేశారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపైన పోలీసులు బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. దీనికి తోడు నాని వరుసగా ఎన్నికల్లో పోటీ చేయడం, ఆయన వెంటే క్యాడర్ కొనసాగుతుండటంతో ఆయన నిర్ణయమే ఏకపక్షమైంది. ఈ తరుణంలో గత ఎన్నికల్లో తనకు తిరుగులేదనుకున్న నానికి చేదు అనుభవం ఎదురైంది. భారీ ఓటమిని మూటకట్టుకున్నారు. నియోజకవర్గంలో అధిక శాతం మంది నియోజకవర్గ ఓటర్లు నానిని వ్యతిరేకించారు. ఇప్పటికే మోసి బొదాలు అరిగిపోయి నువ్వు వచ్చి ఎవరిని వదిలించడానికి వస్తున్నావు? నువ్వు ఏం చేసావని 3 సార్లు ఎమ్మెల్యే గెలిచావు. ఏం చేసి ఏలూరు ప్రజలకి? నీకు 2024లో నువ్వు వద్దనుకోని ఏలూరు చరిత్రలో 63,000 చిల్లర మెజార్టీ ఇచ్చారు ప్రజలు. నువ్వు ఏదో వైజాగ్ ఎక్కడికో పోతా ఉంటే మళ్ళీ మా దరిద్రం తగ్గట్టుగా మళ్ళీ మా నెత్తిపై కూర్చుంటే మేము మోయడానికి సిద్ధంగా లేరు. మీరు ఏదైనా సరే బడేటి రాధాకృష్ణ గారు నీ అవినీతి చట్ట బయటికి తీస్తాను భయంతో ఈరోజు నువ్వు పార్టీలోకి వస్తున్నావు. ఎందుకంటే కరోనా టైంలో దోచుకున్నావు.
అలాగే మెడికల్ కాలేజీ, అలాగే తమిళేరు రీడింగ్ వాల్. నువ్వేం చేసావు? ఏలూరు అభివృద్ధి అంటే బడేటి కోటరామారావు గారు చేశారు. నీ ఇంటికి వెళ్ళే రోడ్డు కూడా బడేటి కోటరామారావు గారు చేశారు. బడేటి చంటి గారు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళే రోడ్డుకి వంతును కూడా ఆయన 15 కోట్లు పెట్టి శాంక్షన్ చేశారు. నువ్వు ఎవరి కోసం నువ్వు ఎవరికి ఉపయోగపడవో నీ కార్యకర్తలు కానీ అందరినీ వదిలేశారు. ఈ రోజు వచ్చి మా దగ్గరకు వస్తామంటే మాకు అతను రావడం మాకు ఇష్టం లేదండి. దయచేసి ఒకసారి పునరాలోచన చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇదిలా ఉంటే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే వినతుల స్వీకరణలో పాల్గొనేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే చంటికి అవకాశం దక్కింది. ఇదే తరుణంలో సీఎం చంద్రబాబు వినతుల స్వీకరణలో పాలు పంచుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎం మధ్య కొంత సంభాషణ జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యే నాని చేరికపై నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను చంద్రబాబుకు వివరించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే బడేటి చంటి నిర్ణయాన్ని పార్టీ నాయకత్వం పరిశీలనలోకి తీసుకోబోతోంది. ఈ నెల 9న నాని పార్టీలో చేరే విషయంలో నిర్దిష్ట అభిప్రాయానికి రానున్నారు. ఈలోపే నియోజకవర్గంలో చెలరేగిన అసంతృప్తిని ఏ రూపంలో పార్టీ అంచనా వేస్తుందనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. కార్యకర్తలో కూడా సామాన్య కార్యకర్తకు ఉన్న విలువ కూడా నాన్నగారికి ఉండదు. ఇక ఆయనకి రాజకీయాల్లో చాలామంది చెప్తారు రాజకీయాల్లో సిగ్గు శరం నీతి ఏ ఉండవని. అవన్నీ కూడా ఆయన ఇంకా మర్చిపోయినట్టున్నారు. ఇక అవి మర్చిపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఆయన ఆస్తులు రక్షించకుండా కోసమే తప్ప పార్టీకి ఆయన ప్రజలకు కానీ ఏ రోజున కూడా సేవ చేసింది ఎక్కడ కూడా లేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఏ రోజున కూడా ఎవరికి నాకు తెలిసినంత వరకు ఒక్కడికి కూడా మేలు చేయలేదు. ఆయన ఏమైనా చేస్తుంటే ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఏ కార్యకర్తకి మొన్నటి వరకు ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా ఆయన ఎవరికి న్యాయం చేయలే. ఆ రాజకీయ సమాధిలోనే ఉండాలి ఆయన కూడా. బయటకు వచ్చి పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి తగాదాలు పెట్టి గ్రూపులు పెట్టి ఇక్కడ రావడానికి ఆయన ఎవరో ఆహ్వానించట్లా. ఆయన వస్తున్నాడంటే ఎవడో కూడా స్వాగతించట్లా. నాని పార్టీలో చేరే వ్యవహారం ఇప్పటికే తేలిపోతుందని భావించినా దీనికి విరుద్ధమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆళ్ల నాని స్థానికంగా అంత బలవంతుడైతే తమకు ఎవరికీ అభ్యంతరం లేదని, కేవలం అవకాశం కోసమే పార్టీలోకి వస్తున్నారనే అభిప్రాయాన్ని నియోజకవర్గం అంతటా వినిపించింది. ఈ విషయంలో ఉండవల్లికి రావాల్సిందిగా ఎమ్మెల్యే చంటిని పదే పదే కోరినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఈ నెల 9న ఆళ్ల నాని రాకకు దాదాపు ముహూర్తం ఖరారు చేయడంతో ఈ పరిణామాలు ఎలా ఎదుర్కోవాలని నియోజకవర్గంలో టీడీపీ నేతలంతా తర్జన భర్జనలు పడుతున్నారు. అక్కడ అతనికి భవిష్యత్తు పరిస్థితులు బాగోక గతంలో సంపాదించుకున్నదంతా దాచుకోవడానికి మళ్ళీ ఇంకో విధంగా ప్రయత్నించి ఈరోజు మళ్ళీ టీడీపీ పార్టీ కండమై కప్పుకోవడానికి వస్తున్నాడు. ఆయన ఏ రకమైన మొహం పెట్టుకుని వస్తున్నాడో, ఏ రకంగా సిగ్గు లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా ఇక్కడ చిన్న కార్యకర్తలు కానీ పెద్ద కార్యకర్తల వరకు అందరినీ ప్రతి కార్యకర్తని ఇబ్బందులు పెట్టి కార్యకర్తలు ఇల్లులు కూల్చి కార్యకర్తలు పని చేసుకుంటే పనులు పట్టించేసి ఇక్కడ మేము మోటార్ బిల్లు తిరుగుతుంటే మా టిప్పర్లు పట్టించి జేసీబీలు పట్టించి ఒక్కొక్క విషయంగా అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ టీడీపీ పార్టీలో జాయిన్ అయితే అధిష్టానం మిమ్మల్ని ఎలా జాయిన్ చేసుకుంటుంది? మాకు మళ్ళీ మాకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? మీరు వచ్చి మళ్ళీ మా మీదే ఇబ్బంది పెడతారు మమ్మల్ని. మొత్తానికి మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై తర్జన భర్జన నెలకొంది. నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకతను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా, లేదా క్యాడర్ను బుజ్జగించి ఆళ్ల నానిని పార్టీలోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. ఆళ్ల నాని గారు, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఏలూరులో చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశారు. ఏలూరులో కాపులకి వరగబెట్టింది ఏంటి? మీరు ఒక కళ్యాణ మండపం కట్టించగలిగారా? ఏలూరులో అన్ని కులాలకే ఉండయి. మొన్న ఎలక్షన్ ముందు పెద్ద డ్రామా ఆడారు. అన్ని కులస్తులకి కూడా మీ జేబులో సొమ్ము, మీ ఆస్తి, మీ పొలాలు, మీ స్థలాలు అన్నట్టుగా 1000 గజాలు కామన్ సైట్లలోకి వెళ్ళి 10 మంది కులస్తులకి మీరు శంకుస్థాపనలు చేశారు. ఏం చేశారు? కాపులకి ఒక కాపు కులం కార్డు పెట్టుకుని మీరు కాపు అని చెప్పుకుని ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానికి చూస్తున్నారు.
ఇవన్నీ జనం చూస్తున్నారు. కాపు అనేవాడు ఒక్కడు కూడా మీ వెనకాల ఏలూరు నియోజకవర్గంలో లేరు. మరి అలాగే 2019లో ఎలక్షన్ ముందు ఎంత అరాచకం చేపించారండి మీరు. సినారపేటలో కంప్యూటర్ ప్రసాద్ గారిని కొట్టించారు, ఇంకా కొట్టించారు. వాళ్ళ మీద తిరిగి వాళ్ళు కళ్ళు గిళ్ళు అన్నీ పోయి వాసిపోయి ఉంటే మీరు వాళ్ళ మీద ఎస్టీ ఎస్సీ కేసు పెట్టించి ఈ రోజుకి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అది మీరు చేసిన పని కాదా? మరి అలాగే మొన్న 2024లో జరిగిన ఎలక్షన్లో పోలింగ్ రోజున 14వ డివిజన్ పోలింగ్లో ఒకటి పేక్ కోపిచ్చేశారు. అలాగే 47 డివిజన్లో ఒకటి తలకాయ పగలు కొట్టారు, ఒకటి పేక్ కోపిచ్చారు. ఇవన్నీ మీరు చేసినవి కాదా ఆళ్ళనాని గారు?